కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తుంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా అందరిలో బలంగా ఉంది, పార్టీకి నాయకులు, కార్యకర్తలు. సో వేదికను ఎంపిక చేయడం దగ్గర నుంచి కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర క్రిస్టల్ క్లియర్ గా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలా మంది సీనియర్ నేతలు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. సో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ధూళిపాళ నరేంద్ర లాంటి వారు లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ బలంగా తమ వాణి వినిపించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. మహానాడులో చంద్రబాబుని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మినహాయించి ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్షిప్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే మహానాడు ముగిసిపోయింది. సో మహానాడులో చంద్రబాబును టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగిస్తే తండ్రి కొడుకులు కలిసి పదవులు తీసుకున్నారనే అభిప్రాయం అందరిలోకి బలంగా వెళ్తుంది. అందుకే ఇది కరెక్ట్ టైం కాదు అని భావించినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ రాష్ట్ర కమిటీలు ఇంకా పొలిట్ బ్యూరోలో మార్పులు చేసినప్పుడే లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే చర్చ మరోవైపు జరుగుతుంది. మహానాడులోనే ఇవ్వాలని నిబంధన లేదు కాబట్టి తర్వాత కూడా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది. సో అందుకే ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ పెండింగ్ లో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అటు పార్టీలోను ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి యువ రక్తం కావాలని లోకేష్ చాలా గట్టిగా కోరుకుంటున్నారు. దీంతో మార్పులు తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది. సో అయితే లోకేష్ కు పదవి ఇచ్చిన తర్వాత పార్టీ మీద మరింత ఎక్కువగా ఫోకస్ పెడతారనే చర్చ కూడా జరుగుతుంది. లోకేష్ కు ప్రమోషన్ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు కావాలనే పెండింగ్ లో పెట్టారు. సో తనతో పాటు లోకేష్ కూడా పదవి తీసుకుంటే ఒక ఇంట్లోనే ఇద్దరు పదవులు తీసుకున్నారనే చర్చ గట్టిగా జరుగుద్ది అటు టీడీపీ తెలుగు తమ్ముళ్ళలో కూడా. సో అందుకే అది గ్రహించారు చంద్రబాబు, దానివల్ల ఇవ్వలేదు. దాంతో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని కూడా బాబు ఆలోచించినట్టుగా సమాచారం. కొంతమందికి పదవులు ఇచ్చి కొన్ని మార్పులు చేసిన తర్వాత పనిలో పనిగా లోకేష్ కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే ఆగస్టు లోపు లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం ఖాయంగానే కనిపిస్తుంది. సో లోకేష్ కి అంటే మొన్న మహానాడులో ఈ పదవి ఇవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు? అసలు లోకేష్ ఆ పదవికి అర్హుడా కాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.